ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు మాస్టర్ ప్లాన్ తీసుకోండి, హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే. అదే మీరు హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి డిటిసిపిలోకి వెళ్తుంటే మేక్ ష్యూర్ దట్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ ఉన్నాయి, అక్కడ ఏం ప్రపోజల్స్ వస్తాయి, డౌన్ ద లైన్ అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతుంది, ఏం అలొకేషన్స్ ఉన్నాయి, ఈ ఇన్ఫ్రా ఎలా డెవలప్ అవుతుంది, ఇక్కడ మెట్రోనో లేకపోతే రైల్వేసో ఏమన్నా వచ్చే ప్రోగ్రెస్ ఉందా ఏంటి, ఇవన్నీ ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే విజువలైజ్ చేయండి. దెన్ ఇప్పుడు ప్రైస్ ఎంత, నేను ఇప్పుడు పెడితే నాకు ఎంత అవుతుంది. ఎవ్రీ 7 years కి మీ ప్రాపర్టీ గ్రోత్ అనేది పెరగాలండి. అలా పెరగలేదు అంటే ఇట్స్ స్టాగ్నేషన్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవ్రీ 7 years యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ఇంక్రీజ్. సో కొంత ఇంక్రీజ్ కాకుండా చాలా లెస్సర్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, 7 years వెయిట్ చేసుకోవడం. దట్ ఈస్ వాట్ వైల్ చూసింగ్ ద ప్రాపర్టీ, వైల్ చూసింగ్ ద ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు అనాలిసిస్ ఇట్. అంటే గవర్నమెంట్లు మారినా, పాలసీలు క్యాన్సిల్ అయినా నా ఏరియా ఎలా ఉంటుంది, ఇదంతా చాలా బేసికల్గా. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఒక ప్రాపర్టీని నేను వెళ్ళి కొనబోతున్నాను అంటే అంతకు ముందు ఎలా ఉంది ఆ ఏరియా, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబిలిటీలో సైట్స్లోనే ఉంటుంది.